మాఘ శుక్ల పాడ్యమి నుండి మాఘ శుక్ల నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు మనం కొనియాడతాం. ఈ నవరాత్రుల్నే కొంతమంది మాతంగి నవరాత్రులను కూడా చేసుకుంటారు. ఏ పేరుతో పిలిచినా సరే జ్ఞానప్రదాయిని, మోక్షప్రదాయిని. కానీ ఈవిడ జ్ఞానంలో ఏమిడిస్తుందంటే పేరులోనే ఉంది రాజశ్యామల అని. మహాసామ్రాజ్యదాయిని అంటారు ఆవిడ. అంటే మనిషిగా మామూలుగా బతుకుతున్న మనకి ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చి పేరు ప్రఖ్యాతులు, జాగ్రత్తగా వినండి, పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు, శాంతి సౌఖ్యాలు, ఆరోగ్యాన్ని, ఇవన్నిటినీ ఇచ్చి ఒక దేవత పేరే రాజశ్యామల. ఈ రాజశ్యామల నవరాత్రుల్ని ఈ 9 రోజుల్లో రకరకాలుగా పిలుచుకుంటారు. సంగీత శ్యామల, సుఖశ్యామల, లఘుశ్యామల అని మంత్రాలు వేరుగా ఉండొచ్చు. మనకి తెలుసున్నది రాజశ్యామల మంత్రం. అమ్మవారే ముగురమ్మలకు మూలపుటమ్మ పెద్దమ్మే 3గా విభజించబడి రాజశ్యామల, వారాహి, లలిత. అంటే ఒకళ్ళు సరస్వతి విద్య, ఒకళ్ళేమో లక్ష్మి, ఒకళ్ళేమో మోక్షం. ఇలాగ 3 రకాలుగా మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన రూపాల్లో ఒక రూపం పేరే రాజశ్యామల. ఆవిడ మంత్రంలో సర్వరాజవశంకరి, సర్వముఖరంజని, సర్వ స్త్రీ పురుష వశంకరి, సర్వ దుష్టమృగ వశంకరి, సర్వ సత్వవశంకరి, సర్వలోకవశంకరి అని పదాలు వస్తాయి. అంటే నువ్వు ఏం చేయాలి అని చెప్పేది. రాజశ్యామల చేస్తే సర్వరాజవశంకరి, బుద్ధి అదుపులో ఉంటుంది. రాజంటే ఆ రాజే కాదు, బుద్ధే మనకి రాజు. సర్వరాజవశంకరి, సర్వముఖరంజని, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఆహా ఓహో అని చెప్పి అబ్బా ఇలాంటి వాళ్ళు రావాలరా మా ఇంటికి అని ఆనందపడి నీరాజనాలు పడతారు. ఇది సత్యం. సర్వముఖరంజని, సర్వ స్త్రీ పురుష వశంకరి అంటే ప్రాణాయామంలో జరిగేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సర్వదుష్ట మృగవశంకరి, మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు కానీ, దుష్ట భావాలు కానీ, దుష్ట కర్మలు కానీ నశింపజేసి ప్రపంచంలో నాకు దుష్టత్వం కనబడకుండా చేస్తుంది. ఎందుకంటే ఆవిడ క్రియేట్ చేసిందే కదండి దుష్ట మృగవశంకరి. సర్వసత్వవశంకరి, మిమ్మల్ని సాత్వికంగా ఉండేటట్టు చేస్తుంది. మాట మృదువుగా ఉంటుంది, ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది, దయ ఉంటుంది, నిబంధన రహిత ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చేదే రాజశ్యామల. ఇంకా సర్వలోకవశంకరి, ఆ లోకాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. అవునా? ఇక్కడున్న 7 లోకాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు. ఈ 7 కూడా 7 లోకాలే. భూహు భువః సువః మహః జనః తథా సత్యం అని గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఈ 7 చక్రాలనే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అంచేత ఈ 7 చక్రాల్లోనూ కుండలిని శక్తి నిర్విరామంగా ప్రవహించేటువంటి సిద్ధి మనకి ఇస్తుంది.